ఎమ్మెల్యే లాస్యనందిత మృతి యావత్ రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. నిన్నటి వరకు కళ్ల ముందే కనిపించిన లాస్య ఒక్కసారి లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మొత్తం షాక్లో ఉంది. వాళ్ళ ఉదయం అమీన్పూర్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో లాస్య చనిపోయింది. అతివేగంతో వచ్చిన ఆమె కారు డివైడర్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో లాస్య అక్కడికక్కడే చనిపోయింది. అతి వేగమే లాస్య ప్రాణం తీసిందని అంతా అనుకున్నారు. కానీ అక్కడున్న పరిస్థితిని చూసి పోలీసులు సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. లాస్య కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టలేదని, లారీ ఢీ కొట్టిన కారణంగా లాస్య కారు అదుపు తప్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు లారీ బంపర్కు చిక్కుకుందని అనుమానిస్తున్నారు పోలీసులు. కొంత దూరం వరకు లారీతో పాటే కారు వెళ్లి అప్పుడు కంట్రోల్ తప్పి డివైడర్ను ఢీ కొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కారు స్పీడ్గా వస్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య, ఆమె స్నేహితుడు ఆకాష్ మాత్రమే ఉన్నారు. దీంతో ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఏది ఏమైనా 37 ఏళ్ల వయసుకే లాస్య ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాయన్న మృతిని ఆ కుటుంబం ఇంకా పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు లాస్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం విషాదంగా మారింది.